ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. కీర్తన గ్రంథం 119 సంకీర్తనం 38 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము లేని భక్తి వ్యర్థమైంది. భక్తి చేస్తున్నాం కానీ కొన్నిసార్లు ఆ భక్తిలో మనలో భయము లోపిస్తుంది. భయము లేని భక్తి వ్యర్థం అంటే మనం బైబిల్ పట్టుకుంటూ, లేకపోతే మెడల్లో సిలువలు వేసుకుంటూ, గోడల్లో దేవుని వాక్యాలు మనం పెట్టుకుంటూ, ఈ గృహానికి యేసుక్రీస్తు వారి అధిపతి అని, మేము పరిశుద్ధులమని, మనము దేవుని బిడ్డలమని అంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం జీవితాల్లో దుర్భాషలు మాట్లాడుతూ ఉంటాం. దేవునికి విరుద్ధమైనటువంటి వాటిని చూస్తూ, వింటూ, మాట్లాడటం కలిగి ఉంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, ఏ మనిషికి దేవుని భయం ఉంటుందో ఆ వ్యక్తి వాక్యానుసారంగా జీవిస్తాడు. ఆ వ్యక్తిలో భయము తను పాపం చేయకుండా, పాపాన్ని నియంత్రించుకునే స్థితిలో, పాపం జోలికి వెళ్లకుండా జీవించేటువంటి విధానాన్ని కలిగి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మనము దేవుని భయాన్ని, దేవుని వాక్యం అంటే భయం ఉంటే మన జీవితంలో మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను సరి చేసుకుని దైవికంగా జీవించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరిశీలన చేసుకుని సరిదిద్దుకుని దేవుని భయాన్ని కలిగి మనం జీవిద్దాం. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని అందుకని స్తుతించి ప్రార్థన చేస్తున్నాం. రాత్రంతా కూడా మమ్మల్ని కాచి కాపాడారు. మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము మీ ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని నడిపించండి. వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా, నీవిచ్చిన వాక్యం మనుషుల్లో భయం పుట్టిస్తుందని చెప్పారు. ప్రభా, నైనా మేము వాక్యానికి విధేయత చూపించి, ప్రభా, వాక్యాన్ని బట్టి మేము భయపడుతూ జీవించేటువంటి సహాయం మాకు దయచేయమని కోరుకుంటాం. ప్రభా, మా జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క భయంను తీసేయమని ప్రభునామను బట్టి వేడుకుంటూ ఉన్నాను. భయము కలిగి జీవించట్లో, వాక్యాన్ని బట్టి భయము కలిగి జీవించట్లో మీ సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాను. నాయనా, ఒకవేళ మేము దేవుని ఎరిగి కూడా, ప్రభా నాయన వాక్యం తెలిసి కూడా భయం లేని జీవితాలు ఎవరైనా ఉంటే వారు సరిదిద్దుకుని వాక్యానుసారంగా జీవించే కొరకు చూపించిన ప్రార్థన చేయాలి. నేను ఈ దినము మా పని పాటలు, వివాహ దినాలు, జన్మదినాలు, కుటుంబాలు, కుటుంబ అవసరతలు, ప్రతిదాన్ని కూడా పేరు పేరున మీ చేతులు